ఏదైతే నెల్లూరు ముత్తుకూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసే కోసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారో ఈ మోసాన్ని గత డిసెంబర్ నెలలో గుర్తించి ఏదైతే ముత్తుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడమైనది. ఏదైతే ముత్తుకూరు పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు లేవు. అంటే దాదాపు 7 నెలలు దాటిపోయినా కూడా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు లేవనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదంటే దీని వెనక కొంతమంది బ్యాంక్ అధికారులు అలాగే ఈ యొక్క దళారులు అలాగే కొంతమంది ప్రమేయం ఉంది. అందుకని ఈ యొక్క విచారణ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. వాళ్ళకి అసలు నోటీసులు వచ్చేంత వరకు కూడా మేము లోన్లు తీసుకున్నాము అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. ఇన్ని కోట్ల స్కామ్ జరిగినా కనీసం బ్యాంకు వైపు నుంచి విచారణ లేదు, పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే.